శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కింద చాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇందాక నేను చేసినటువంటి క్వశ్చన్ అదండి చాలా గ్రామాలు తిరుగుతాం విగ్రహాలు పెడతారా విగ్రహాలు శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ తీసుకోండి హార తీసుకోండి అనిపిస్తుంటాడు కాబట్టి హనుమంతుడు అని పేరు పెట్టారు. సూర్యబాబు గారికి స్వామీజీ పెట్టినటువంటి పేరు హనుమంతుడు. హనుమంతుడే పెట్టాలి. ఇంకా మరి రామనామం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు కదా. ఏ విధంగా అయితే సూర్య గారికి ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన రాముడు, ఈయన లక్ష్మణుడు, ఆయన హనుమంతుడు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఒక మాట ఇచ్చారు. అంటే గతంలో మేము ఎలక్షన్లో నేను సంఘం నుంచి వచ్చి విస్తారంగా పనిచేయటం వల్ల ఎమ్మెల్యే గారు స్వయంగా పిలిచి మనకి ఇచ్చిన మాట ఏంటంటే మన అల్లూరు అంటే పోలవరం జిల్లాలోన అంటే ఇప్పుడు ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గంలోన ఎక్కడెక్కడ ఆలయాలు కావాలో గుర్తించి వాటిని దరఖాస్తు చేసే బాధ్యత మీదే. ఎందుకంటే ధర్మం పట్ల మీరే వెళ్తున్నారు కాబట్టి ఆ బాధ్యత మీకు అభజన దేవాలయం కట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం చేస్తాం. అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే అది నిలబెట్టుకోవడం మానుకోవడం అనేది మీ చేతిలో ఉంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే దరఖాస్తులు ఇచ్చాము, కొద్దిమందికి డబ్బులు ఇచ్చాము, ఇలాంటి అంటే అవి మాకు వద్దు. ₹1 కూడా మన సంస్థలు వసూలు చేయవు. ఏ విగ్రహం ఇచ్చినా ₹1 వసూలు చేయదు. ఏ కార్యక్రమం చేసినా మీ దగ్గర నుంచి ₹1 కూడా సందా కూడా ఆశించదు. ఈ విధంగా చేసే సంస్థ మంది. కాబట్టి మనం సేవ చేయడానికి ఉన్నాము, ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఉన్నామే తప్ప ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించడానికి కాదు. కాబట్టి ఈ విషయాన్ని దాన్ని అభివర్ణించలేనటువంటి తీరునది. నేను ఒక ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి మారుమూల గ్రామం అయినటువంటి ఇక్కడ పుట్టి కూలికి వెళ్తగానే కొండ యాగినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ కాలక్రమేణా సమాజం పట్ల దైవం పట్ల కాస్త అవగాహన చేసుకొని ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఎంతలో నేను ఏ సేవ చేయాలన్నా కూడా నాకు ఎవరైనా దాతలున్నా లేదంటే ఎవరైనా పెద్దలు సూచనలు చేస్తే చెయ్యాలి అనే సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఎగురుతూ ఉన్నటువంటి తరుణం అది అయిందా. ఇవి మొదలెట్టారు దేవుడి దగ్గరకు వచ్చి అవా చేసేది. నేను ఆ సీరియల్లో వాడిని కొట్టింది, మనం అలానే కొడదాం. హాయిగా కృష్ణ రామ అనుకుంటూ మీరు ఎంతసేపు కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా కృష్ణారామ జపం చేయండి. ఆటోమేటిక్గా ఆయనే మీకు అన్నీ కల్పిస్తాడు. నామమే మీకు కోరికలు నెరవేరుస్తుంది. కోరికలు చాలానే ఉన్నాయి కదా, చాలా ఉంటాయి. ఒకటి కాదు, ఒకటి అయిపోయినా రెండోది ఫస్ట్ మనం కూర్చుతుంది వెంటనే ఇంకో కోరిక కావాలి. అవునా? ప్రేమగా ఆర్తిగా ఆ దేవుణ్ణి వేడుకోండి, ఆయన అన్నీ మీకు ఇస్తాడు. జై నండి
వారు బీసీలోకి వెళ్తున్నారు. కానీ గిరిజనులు మతం మారితే గిరిజనులుగానే ఉంటున్నారు. దానివల్ల మత మార్పిడి ఎక్కువగా జరిగి మన సంస్కృతికి దెబ్బ తగిలినటువంటి పరిస్థితి వస్తుంది. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలంటే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా మతం మారితే వారి రిజర్వేషన్ తీసేయాలనేటువంటి ఒక సంకల్పం మనం చేశాం. దానికి గానే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ప్రతి గ్రామం నుంచి కూడా ఢిల్లీకి బయలుదేరడానికి గ్రామస్తులు సిద్ధపడాలి. అందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ 2,000 రూపాయలు అవుతుంది. అప్ అండ్ డౌన్ 2 వైపులా కలిపి, మధ్యలో భోజనాలు పరిస్థితి అన్ని కూడాను మనమే చూసుకుంటాం. ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. 2,000 అంటే తక్కువ. అది కూడా స్పెషల్ ట్రైన్ వెళ్ళి రావడానికి మన కోసం సపరేట్గా ఒక ట్రైన్ బుక్ చేస్తున్నాం. కాబట్టి దీనికి తగ్గట్టుగా అందరూ సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ జయ